ఇక్కడ చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే, ఈ చాట్ జీపీటీ గానీ, గూగుల్ వాడేసి వీళ్ళ సొంత తెలివి వాడుతుంటారు. అవునవును. ఏ మెడిసిన్ తీసుకోవాలి ఆ! గూగుల్. హ్మ్. ఏ స్కాన్ ఆ! జేసుకోవాలి? ఈ స్కాన్‌లో ఏంటి? హ్మ్. ఈ సొంత తెలివి వాడకండి. హ్మ్. మిమ్మల్ని మీరు హార్మ్ జేసుకుంటున్నారు తప్పిస్తే, హ్మ్. దీనివల్ల వచ్చే లాభం అంటూ ఏమీ లేదు. హ్మ్. యూ ఆర్ కాంప్లికేటింగ్. ఉదాహరణకు స్వప్న, నా ఫ్రెండ్ ఒకడు నాకు ఫోన్ చేసి, "అరే! నేను థైరాక్సిన్ టాబ్లెట్స్ యేసుకుంటున్నా" అన్నాడు. నేను అడిగా, "అరే! నీకెవడు చెప్పాడు యేసుకోమని" అంటే, హ్మ్. "లేదు నాకు ఈ మధ్య కొంచెం బరువు తగ్గుతున్నాను. వెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేయించుకున్నాను. టీఎస్‌హెచ్ ఎక్కువ ఉంది. దాన్ని బట్టి నేనే యేసేసుకుంటున్నాను" అన్నాడు. నేనన్నా, "నువ్వే వేసుకుంటున్నావు అంటే ఎవరినైనా కలిసావా నాకు చెప్పకుండా" అంటే, "లేదు లేదు నేను చాట్ జీపీటీని అడిగాను" అన్నాడు. హ్మ్. నేనన్నా, "ఫస్ట్ ఆ పని ఆపు. ఉత్త పుణ్యానికి హార్ట్‌ని, హ్మ్. కళ్ళని పాడు చేసుకుంటున్నావు. హ్మ్. వెంటనే ఆపు. ఫస్ట్ నువ్వు నా దగ్గరికి రా." హ్మ్. పాపం చాట్ జీపీటీ గూడా జెప్తది. నేనేం కరెక్ట్ సరైన సమాధానం ఇవ్వలేను. అంటే సరైన నేను ఇవ్వలేను. మీరు ఒకసారి చెక్ జేసుకోండి అని అది గూడా జెప్తది. అయినా గూడా వినకున్న స్టేజ్‌లో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు స్వప్న మనకి చాట్ జీపీటీ ఫ్రీ. హ్మ్. సో, మనకి ఫ్రీ కాబట్టి ఇదేదో బావుందని చెప్పేసి దాని మాట ఇంటున్నాం. అవునవును. డాక్టర్ దగ్గరికెళ్ళాలంటే హ్మ్. చాట్ మంచి డాక్టర్ ఎవరో జీపీటీ. ఎతుక్కోవాలి. హ్మ్. ఆయనకో పాపం కన్సల్టేషన్ ఫీస్ ఇవ్వాలి. ఫీజుంటాయి. హ్మ్. తర్వాత ఆయన ఏం టెస్టులు రాస్తాడని భయం ఉంటది. హ్మ్. ఇంకోటి ఆ డాక్టర్ మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు. హ్మ్. చాట్ జీపీటీ అంటే మనకు ఫ్రీ కాబట్టి మనకు ఫ్రీ ఇస్తే నమ్మకం వచ్చేస్తాం. అవునవును. ఫ్రీ థింగ్స్ ఆల్వేస్ హర్ట్. హ్మ్. ప్రపంచంలో ఏదైనా నీకు ఫ్రీగా వస్తే మాత్రం తీసుకోవద్దు. దాని హ్మ్. వెనక ఏదో వేరే ఉద్దేశం ఉంటుంది. హ్మ్.